భారీ వరదలతో బుడమేరకు పడిన 3 గంటలను విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. అంతా సవ్యంగా జరిగిందని ఊపిరి పీల్చుకున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరులో వరద ఉధృతి మరోసారి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్లు. బుడమేరకు వరద ఉధృతి పెరుగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం ఏదైతే ఉందో రాత్రి పగళ్ళు కష్టపడి బుడమేరు కట్టను ఎట్లాగైతే అడ్డుకట్ట వేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అధికారులు నిమగ్నమయ్యి మొత్తం ఈ అడ్డుకట్ట పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అయితే దీని కింద నుంచి కొంత వాటర్ వెళ్తున్నప్పుడు దాన్ని సక్రమం చేసేందుకు కూడా అన్ని చర్యలు చేపట్టారు. అసలు ఎలా జరుగుతుందో వర్క్ అనే విషయాన్ని తెలిసినందుకు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ వర్క్ ఎలా జరుగుతుంది? వాస్తవంగా నిన్న ఉదయం కట్ట మూడో గండి ఉన్నాం. పూర్తి చేయ టైంకి మనకి దీనికంటే 1 మీటర్ డౌన్లో ఉన్నాం. అప్పుడు నీళ్లు అక్కడి నుంచి 1 మీటర్ డౌన్లో ఉన్నాయి. కానీ నిన్న ఉదయానికి ఏమైతే ఎత్తుకు పూడ్చామో ఈరోజు ఆ ఎత్తుకు నీళ్లు వచ్చేసినాయి. రాత్రి 2వ లేయర్ వేసినందువల్ల మనం ఇప్పుడున్న నీళ్ల లెవెల్కి 1 మీటర్ హైట్లో ఉన్నాం. కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీలో పనిచేయటానికి చాలా ప్రతికూలతలు, చాలా 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 చెప్పడానికి వీలైనంత ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ పని జరుగుతూ ఉంది. మంత్రి గారు చాలా అవస్థపడతా ఇక్కడ రాత్రి తెల్లవారులు వర్షంలో నిలబడి పనిచేయించారు. కానీ ఏమైంది, ఇప్పుడు 3000 క్యూసెక్లు వస్తున్నాయి. పైన ఇంకా వర్షం పడతా ఉంది. ఈ రాళ్ళ మధ్యలో నుంచి ఈ ఉధృతికి మట్టి కొట్టుకుపోయి స్వీపేజ్ జరుగుతూ ఉంది. ఒక 500 క్యూసెక్లు సుమారుగా అవతలకు వెళ్తూ ఉన్నాయి. మరి ఇంకా కనుక వర్షం పడితే ఈరోజు వర్షం భారీ ఎత్తున చూపిస్తున్నారు. ఒకవేళ ఉన్నట్టుండి 10,000కి పెరిగిపోతూ ఉంటుంది బుడమేరు. మనం ఎప్పుడు పెరుగుద్దో మనం చెప్పలేము. పెరిగితే గనక ఇప్పుడు కట్ట మళ్ళీ 3వ లేయర్ కూడా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ రాత్రి పడిన భారీ వర్షానికి మీరు ఇప్పుడు నడిచి రావడం ఎంత అవస్థపడ్డారో మీరే చూశారు కదా. అసలు ఇంత పెద్ద హెవీ లారీలు కూడా ఒక లైన్ల పక్కన పెడితే కూడా స్కిడ్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి తిప్పలబడి హైట్ పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎడమ సైడ్ కూడా కట్టలు ఎడమ కుడి సైడ్ కూడా కట్టలు తెగిపోతుందని ఇప్పుడు 7 చోట్ల గండ్లు పడి అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వస్తాం సార్? అదేమైందంటే పడిని మొన్న ఇది పడ్డప్పుడే పడిని. కానీ ఆ కుడివైపు పడిన గండ్ల వల్ల విజయవాడకు ప్రమాదం లేదు. ఎడమవైపు బండి దిగితేనే ఈ నీళ్లు వెళ్తాయి. అటు తెగినా నీళ్లు ఆ పైపక్క పొలాల్లోకి వెళ్ళి నిలవ ఉంటాయి. ఇది బుడమేరు తగ్గగానే లోపలికి వస్తాయి. ఏమైనా ఈ మా మైలవరం నియోజకవర్గ పరిధిలో మొన్న అత్యంత ప్రమాదం జరిగిన రోజు దాదాపుగా 25 చెరువులు తెగిపోయినాయి. ఇంకా ఒక 10-15 చెరువులు పెద్ద చెరువులు తెక్కకుండా ఆగి ఉన్నాయి. అవన్నీ రాత్రి కురిసిన వర్షానికి పూర్తి స్థాయిలో నిండిపోయి పొంగి పొరులుతున్నాయి. ఆ కట్టలు తెక్కకుండా మా గ్రామ నాయకత్వాలని నేను అలర్ట్ చేసి వాళ్ళు అవసరమైతే అలుగుల దగ్గర చిన్న చిన్న అవి పెట్టి కట్టలు తెక్కకుండా మేమే నియంత్రించే పరిస్థితి చేస్తున్నాం. ఈరోజు పడే వర్షాన్ని బట్టి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. మానవ ప్రయత్నంగా చేయాల్సిందంతా 100కి 100% జరుగుతూ ఉంది. ప్రకృతి సహకరిస్తే మనం విజయవాడ ప్రజల్ని మరింత ఇబ్బందుల పాలు కాకుండా కాపాడటానికి అవకాశం ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఏదైతే ఉందో మానవ ప్రయత్నంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రకృతి కూడా మాకు సహకరించాలి. సహకరిస్తే పూర్తి స్థాయిలో మేము బుడమేరు అడ్డుకట్టుగా వేయగలమని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరుగుతుంది. బలరాం, థ్యాంక్ యూ తిరుమలరావు.